ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర పుష్యమాసం రావడంతో జాతర ప్రారంభానికి ముందడుగులు వేస్తోంది. జాతర ఏర్పాట్ల కోసం నాగోబా ప్రత్యేక పూజల కోసం మెస్రం వంశీయులు సన్నద్ధమవుతున్నారు. నాగోబాను అభిషేకం చేసేందుకు పవిత్ర గంగాజలం సేకరణకు కేస్లాపూర్లో సమావేశమై కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నుంచి బయలుదేరిన ఈ పాదయాత్ర కుమరం భీం జిల్లాలో ఆయా గ్రామాల మీదుగా మంచిర్యాల జిల్లాలో కలమడుగు వద్ద ఉన్న గోదావరికి ఈ నెల 28న చేరుకుని పవిత్ర గంగాజలం సేకరించి తిరిగి ఇంద్రవెల్లి మండలంలో దొండాడ చేరుకుంటారు. ఫిబ్రవరి 5వ తారీఖున ఇందిరాదేవికి ప్రత్యేక పూజలు చేసి తిరిగి కేస్లాపూర్కు చేరుకుంటారు. ఇక ఫిబ్రవరి 9న ప్రారంభమయ్యే కేస్లాపూర్ నాగోబా జాతర కోసం మెస్రం వంశీయులు నెల రోజుల ముందు నుంచే సిద్ధమవుతున్నారు. నా పేరు మెస్రం తిరుపతి శ్రీ నాగోబా పెన్ కోత్లాల్ కేస్లాపూర్. మేము నెలవంక కటోడా ప్రధాన అందరం పటేళ్ళు అందరం మేము కలిసి నెలవంక దర్శనం చేసి 13వ తారీఖున 14వ తారీఖు మా రథయాత్రం. ఆ రథయాత్రంలో ప్రధాన కటోడా ఇద్దరు బయలుదేరుతారు. సిరికొండ గుగ్గలి స్వామి ఇంటికి పోయి అక్కడ 22 తెగలకు కుండలు చెప్పి మళ్ళా రాజంపేట అట్లనే అందరూ ఇక స్వాగతిస్తారు. 21 తారీఖున మనకు మన కాలుష్యం తీసి గంగాజలం కోసం పాదయాత్ర ఉన్నది అని 7 రోజులు తిరిగి వచ్చి 20 తారీఖున మా మడవి ఇంటికి ఆడ ఇక్కడ కేస్లాపూర్లో బాస చేసి 21కు మా సన్నిధిలో అంటే మురాడిలో ఎడ్ల బండితో వచ్చి మళ్ళీ ఇక్కడ మా దేవునికి మా మధ్యాహ్నం తీసిన దేవునికి పూజ చేసి మా కాలుష్యంకు జారీకు మళ్ళా ఇక్కడి నుంచి ఇక ఈ రోజు నుంచి మా పవిత్రమైన గంగాజలం కోసం మేము పాదయాత్ర బయలుదేరుతున్నాం. ఈరోజు ఇక్కడి నుంచి ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడలో బాస చేసి మరి 22కు నా గుంజాల గ్రామం నార్నూర్ మండలంకి అక్కడ బాస చేస్తాం. ఇట్లనే తిరిగి 7 బాసలు చేసుకుంటా 8వ రోజు 28 తారీఖు మేము అక్కడ పవిత్రమైన గంగాజలం పూజ చేసి నైవేద్యం పెట్టి గోదావరిలో అస్తనమడుగు కలమడుగు దగ్గర అస్తనమడుగులో పూజలు చేసి అక్కడి నుంచి తిరిగి ప్రయాణంలో 29 తారీఖున ఉట్నూరు వచ్చి బాస చేసి అక్కడి నుంచి మళ్ళీ 30 తారీఖున దొడద వచ్చి దొడదలో బాస చేసి అక్కడి నుంచి మేము మళ్ళీ 4వ తారీఖున అక్కడి నుంచి పాదయాత్రలో వెళ్ళి అక్కడి నుంచి ఇంద్రాదేవి దగ్గర వచ్చి పూజలు చేసి అక్కడే మళ్ళీ సాయంత్రం అక్కడి నుంచి మర్రి చెట్టు కాడ కేస్లాపూర్ చేరుకొని ఇక్కడ మా కార్యక్రమాలు బాజా భజంత్రులు సన్నాయిలతో మళ్ళీ మా పార్టీలకు మేము స్వాగతం ఇచ్చి మా ప్రధాన వాళ్ళు దంతకథ చెప్తారు. ఆ దంతకథ వినకుండానే మేము ఇక్కడ మళ్ళీ మా పెద్దోళ్ళకు కర్మకాండ ఉంటుంది. కర్మకాండ తర్వాత మళ్ళీ 9వ తారీఖున మహాపూజ మేము నిర్వహిస్తాం.